నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి నేడు న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే రామ్టెక్ గ్రామానికి చెందిన రత్నాకర్ ఆటో డ్రైవర్గా కొంతకాలంగా బాయిన్సా మండలానికి చెందిన మైనర్ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను వేధించి శారీరకంగా దుర్వినియోగం చేసినట్లు యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాయిన్సా రూరల్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి నేడు రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుండి యువతితో సంభాషించిన మొబైల్ ఫోన్తో పాటు ఘటనలో ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు బాయిన్సా రూరల్ పిఎస్ నందు పోక్సో కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. రామ్టెక్ గ్రామానికి చెందినటువంటి రత్నాకర్ వయసు 26 సంవత్సరాలు ఆటో డ్రైవర్ అనే వ్యక్తి బాలేగాకు చెందినటువంటి ఒక మైనర్ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేసి శారీరకంగా లోపరుచుకోవడం జరిగింది. ఇట్టి విషయంలో మైనర్ యొక్క తల్లి పిటిషన్ ఇవ్వడం ద్వారా ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తుంది.